సరాసరి 6 నెలల క్రితం యావత్ భారతదేశం చూసింది. ఇదే తుక్కుగూడ గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకున్నటువంటి దీక్ష 3 నెలల క్రితం ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడడానికి సాకారమైంది. ఆ రోజు సెప్టెంబర్ 17వ తేదీ ఇదే వేదికగా తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో విడుదలైనటువంటి 6 గ్యారంటీల మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఒప్పించి మెప్పించి యావత్ భారతదేశము నివ్వరపోయే విధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అది ప్రజా పాలనగా 120 రోజులుగా కొనసాగుతా ఉంది. మళ్ళీ ఈరోజు సందర్భం వచ్చింది. రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరి ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులు ఇదే వేదికగా మళ్ళీ ఈరోజు ఒక ప్రమాణం చేసి ఒక దీక్ష పూని ఇక్కడ గుండె మీద చేసుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మీ గ్రామాలకు, మీ గేర్లకు, మీ ఊర్లకు పోయి ఒక్కరొక్కరొక్క 100 ఓట్లు తీసుకొస్తాం. ఆనాటి సెప్టెంబర్ 17th పూరిన దీక్ష ఏ రకంగా అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పడడానికి ఉపయోగపడిందో అదే ఈరోజు మనం తీసుకునే దీక్ష, ఈరోజు తీసుకునే ప్రమాణం రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి దోహదపడాలని, దానికి మీ అందరూ కూడా సంసిద్ధులై ఉన్నారన్నటువంటి నమ్మకం, విశ్వాసంతో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఈరోజు మతతత్వ శక్తులు ఒకవైపు, ప్రాంతీయ శక్తులు ఇంకోవైపు, మతం పేరు మీద, కులం పేరు మీద, భాష పేరు మీద, సంస్కృతి పేరు మీద, చివరికి మనం తినే ఆహారపు అలవాట్ల పేరు మీద కూడా సమాజాన్ని విభజించి ఎన్నికల కొరకు, ఓట్ల కొరకు, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు ముందుకు పోతున్న 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఏ ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని చెప్పుకోవడానికి లేదు. కానీ సమాజంలో విభజించి రాజకీయాలు చేస్తున్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. గ్రహించింది గ్రామాన తెలియజేయవలసినటువంటి అవసరం కూడా ఉంది అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా అవినీతి, అక్రమము, కుటుంబ పాలనతో అన్ని వర్గాలను మోసం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని 2 దశాబ్దాలు వెనక్కి తీసుకుపోయినటువంటి సందర్భంలో మళ్ళీ ఓట్లు అడగడానికి వచ్చే ప్రమాదం ఉంది. ఈ 2 ఒకటి మతం పేరు మీద, కులం పేరు మీద విభజిస్తే, ఇంకోటి అవినీతి, అక్రమంతో మనందరినీ 10 సంవత్సరాలుగా అరాచకంగా అనదొక్కిన పార్టీ. అందుకనే 2 పార్టీలకు దూరంగా ప్రజా పాలనకు అండగా రేవంత్ అన్న దండుగా అందరం కూడా ప్రమాణం చేసి ఈ వేదిక ద్వారా ఇచ్చే సందేశాన్ని విని ఇక్కడ విడుదలవుతున్నటువంటి మేనిఫెస్టోను గ్రామానికి తీసుకుపోయి రేపు మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రపంచం తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఉంది, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సజీవంగా ఉంది అన్న విషయాన్ని తెలియజేయడానికి రేపు 13వ తేదీ మే నెల జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అందరం కూడా కృషి చేసి కష్టపడి పెద్ద ఎత్తున ఎక్కువ పార్లమెంటు స్థానాలు గెలిపించడానికి మనందరం కూడా దీక్ష పోని ప్రమాణం చేసి ఇక్కడ నుంచి వెళ్ళవలసిందిగా మీ అందరికి 2 చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రివర్యులు శ్రీ షబ్బీర్ అలీ గారిని మాట్లాడుతుందిగా కోరుతాం.